ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నత నామం పేరట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానము ప్రతిరోజు మనల్ని ఆదరించేది, బలపరిచేదై ఉందని విశ్వసిస్తున్నాను. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ప్రభున్మే మెచ్చుగా మది నెంతుము, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. హల్లెలూయా. ఈ పాటలో గొప్ప అర్థం ఉంది. మనుషులందరినీ మట్టితో చేసిన సృష్టికర్త అయిన ప్రభువు మహిమను బట్టి, శక్తిని బట్టి, భీకరుడగు ఆయన స్వరూపాన్ని బట్టి ఆయన బలిపీఠం ఎదుట సాష్టాంగపడి సర్వేశ్వరుని వేడుకోవాలి, ఆయన్ని స్తుతించాలని ఈ పాటలో భక్తుడు దేవుని శక్తిని వివరిస్తున్నాడు. ఈ కీర్తన నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ కీర్తన ఆధారంగా ప్రభువుని స్తుతించండి. నేటి వాగ్దానం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మన జీవిత యాత్రలో మనం ప్రయాణించాల్సిన మార్గాలు చాలా ఉంటాయి. కానీ అన్ని మార్గాలు మనం ప్రయాణించవలసినవి అయితే కాదు. ఏ మార్గంలో వెళ్తే మనకు మంచిదో, మనం గమ్యాన్ని చేరతామో, మేలును పొందుతామో మనకైతే తెలియదు, కానీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. మరి ఆ మార్గం మనకెలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు మనకి అంటే దేవుడే చెప్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాలను బోధిస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకుంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు నడిపిస్తాడు. మన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి సలహా కావాలో, సాయం కావాలో కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. అయోమయ పరిస్థితి మన చుట్టూ ఏర్పడవచ్చు. కానీ అలాంటి స్థితిలో దేవుడు మనకు తోడై ఉండేవాడై ఉన్నాడు. ఎప్పుడు మనకు సహాయం చేయడానికి, నడిపించడానికి ప్రభువు సిద్ధంగా ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి అని కనుక ఎవరైనా ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కలవారికి దీర్ఘాయుష్ ఉందని, జ్ఞానం ఉందని, ఆదరణ ఉందని, ఆశీర్వాదం ఉందని, అభివృద్ధి ఉందని, మరెన్నో దీవెనలు ఉన్నాయని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే చదవబడిన వచనం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గంను కోరుకుంటున్నావో ఆ మార్గంలో ముందుకు వెళ్తావు. నిజానికి మనం నడిచే మార్గం ఏంటో మనకు తెలియకపోవడం వల్లే చాలాసార్లు తెలియని మార్గాలలో, తెలియని దారుల్లో నడిచి ప్రయాసపడి ఎన్నో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. మరి ఆ మార్గం ఏంటో ముందే మనకు తెలిస్తే మన బలం, మన శ్రమ, మన సమయం ఏది వృధా కాదు కదా. ఈ జీవితం ఎంతో అల్పమైనది. ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు, ఎంతకాలం మన జీవితంలో మిగిలిందో తెలీదు. ఎప్పుడు మరణం వస్తే అప్పుడు అమాంతంగా అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయేదే మనిషి జీవితం. మరి అలాంటప్పుడు మనం ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. ఎలా సిద్ధపడాలంటే ఆయన యందు భక్తి కలిగి, భయము కలిగి, ఆయన యందు భయభక్తులతో నడుచుకున్నప్పుడు మనం నడవాల్సిన మార్గాలు మనకు బోధిస్తాడు. మనం ఏ మార్గంను కోరుకుంటే ఆ మార్గంలో మనకు నడిపిస్తూ ఆయన బోధించువాడై ఉంటాడు గనుక మనము క్షేమకరమైన ప్రయాణం చేయగలుగుతాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మనుషులు చూపించే మార్గాలు అయోమయంగా ఉంటాయి. మేము తీసుకున్న నిర్ణయాల ద్వారా నడిచే మార్గాలు మమ్మల్ని సరైన గమ్యంలో నడిపించుకోవచ్చు.
కానీ మీ అందు భయభక్తులు కలిగి ఉంటే నీవు మాకు బోధించేవాడవని, మేము కోరుకున్న మార్గంలో మమ్మల్ని నడిపించి మా తోడై నడిచేవాడవని నీ లేఖనం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలతో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దాన ఫలింపును దయచేయండి. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ మాటను నెరవేర్చండి. ప్రతిరోజు తప్పక ఏకీభవిస్తున్న వారికి అనుదిన వాగ్దాన ఆశీర్వాదాలు దయచేయండి. తగిన సమయమందు వారికి నీ మార్గమును బోధించండి. దిన ఆశీర్వాదాలతో కుమ్మరించమని అడుగుచు, ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేక దీవెనలు దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.